అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉన్న ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఈ ఆలయంలో ప్రముఖ దైవమూర్తులు ఎవరంటే మనకి లక్ష్మీ నరసింహస్వామి, అలాగే లక్ష్మీ అమ్మవారు అయితే ఇక్కడ ఉంటారు. ఈరోజు అయితే మనం ఇక్కడ ప్రముఖ ద్వారం దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నాము. ఈ ద్వారం నుంచి ప్రతి ఒక్కటి కూడా మనకి ప్రతిదీ చిన్న చిన్న ఇప్పుడు మన ధ్వజస్తంభం కానీ అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలాగే పంతులు గారిని కలిసి అసలుకి దీనికి ఉన్న చరిత్ర మొత్తం కూడా మనం ఒకసారి తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనతో ఈ గుడిలో అర్చకత్వం చేసే పూజారి అయితే మనతో ఉన్నారు. అసలుకి మనకి ఎంట్రన్స్లో రాగానే కూడా ఇక్కడ ఒక పల్లకి అయితే ఉంది. అసలుకి దీనికి గల రీజన్ ఏంటి, ఇది ఎందుకు వాడతారు ఏంటి కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి, చెప్పండి ఇప్పుడు ఈ పల్లకి దేనికని ఉపయోగిస్తారు? స్వామివారి బ్రహ్మోత్సవంలో సల్వ సప్రమని దేవుడు దీంట్లో ఏం చేసి ఊరేగింపుతో తిరిగి వస్తారనమాట. ఎప్పుడు చేస్తారు ఇది? బ్రహ్మోత్సవంలో చైత్ర శుద్ధ పౌర్ణానికి చేస్తారు, మళ్ళీ తొలి ఏకాదశికి చేస్తారు. తొలి ఏకాదశి. ఓకే, మనకి ఇక్కడ ఈ ధ్వజస్తంభం అనేది ఇది అంతా ఎవరు చేశారండి? ఇది వచ్చేసి బ్రహ్మనాయుడు టైంలోనండి. ప్రతిష్ట మాత్రం కార్తవీర్యార్జున చేశాడు. ఆ కార్తవీర్యార్జునుడు తర్వాత 11వ శతాబ్దంలో బ్రహ్మనాయుడు పునఃప్రతిష్ఠ చేశాడు. ఆయన విశిష్టాద్వైతుడు బ్రహ్మనాయుడు. ఆయన ఏం చేశాడంటే భిన్నత్వంలో ఏకత్వం అయితే ఉంటుంది కానీ ఏకత్వంలో భిన్నత్వం ఉండదు సంఘం అని ఆయన సంఘ సేవకర్త అన్నమాట. ఆ సంఘ సేవకర్త ఆయన ఏం చేశాడంటే ఇక్కడ కుల మతాలు లేకుండా భోజనాలు పెట్టి సమానత్వాన్ని చాటాడు. ఆ విషయం ఆమెకి నాగమ్మని ఉంటుంది. ఆ నాగమ్మ గారు ఈ సంఘాన్ని జడగొడుతున్నాడని కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అండి. అలాంటి మహాయుగాలు 1,00,000 కలిపితే ఒక మన్మందిరం అంటారు. ఇప్పుడు మనం అందరం కూడా వైవస్మన మంత్రంలో ఉన్నాము. ఈ జీవకోటి మంత్రం, ఇలాంటి వైవస్మన మంత్రాలు 1,000,000 కలిపితే బ్రహ్మకు ఒక రాత్రి అవుతుంది. అయితే ఇలాంటి ప్రక్రియలో భగవంతుడి దగ్గర ఉన్నటువంటి సుదర్శనం ఏం చేస్తుందంటే కృతయుగం మొత్తం కూడా నేను రాక్షస సంహారం చేశాను, మీరు త్రేతాయుగం ఆరంభించండి అంటాడు. నేను అనేటటువంటి పద్ధతి అహం పద్ధతి కాబట్టి వైకుంఠంలో నేను అనేదానికి స్థానం ఉండదు, మనము అనేదానికే స్థానం ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, అయ్యా నీకన్నా మించిన శక్తి ఉంటేనే భూలోకంలోకి వెళ్ళి చూసుకొని రా అని ఆ విష్ణువు ఆదేశిస్తాడు సుదర్శుడిని. ఆయనకున్నటువంటి గుణప్రకారంగా కార్తవీర్యార్జునుడిగా జన్మిస్తాడు. ఎవరు? ఈ యొక్క సుదర్శనుడు. ఆ కార్తవీర్యార్జునుడు షట్చక్రవర్తుల్లో ఒకడు. షట్చక్రవర్తులు అంటే నలుడు, పురూకుడు, హరిశ్చంద్రుడు, బలిచక్రవర్తి, పురూకుడు. మనకి ఈ 6 కూడా షట్చక్రవర్తులు. వీళ్ళు మహాసంకల్పంలో కూడా వస్తారనమాట. అలాంటి అయినా ధర్మ పరిపాలన చేయడంలో కార్తవీర్యార్జునుడు కూడా మంచివాడే. కానీ ఎంత చేసినా కానీ గుణప్రభావం వలన ఆయన ఏం చేస్తాడంటే ఒక జంతు సంహారానికి ఒక అడవికి వెళ్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా ఈయన ఎప్పుడైతే కిందికి వచ్చాడో ఆ శ్రీ మహావిష్ణువు కూడా పరశురాముడిగా జమదగ్ని కుమారుడిగా జన్మిస్తాడు. ఆ జమదగ్ని ఆశ్రమం అడవిలో ఉంటానా ఆ యొక్క అడవి దగ్గర వెళ్ళి కార్తవీర్యార్జునుడు అడవిలో ఆశ్రమానికి వెళ్ళంగానే అయ్యో రాజుగారు వచ్చారని ఆ యొక్క జమదగ్ని మహర్షి ఆ ఆవుతో ఒక కామధేను ఉంటుంది. ఆ కామధేనుతో ఆ వచ్చినటువంటి సైన్యాన్ని మొత్తాన్ని కూడా భోజనం పెడితే ఇది నీకు ఎలా వచ్చింది, ఈ అడవిలో మాకు ఎలా భోజనం పెట్టావంటే ఈ కామధేను వల్ల పెట్టానంటే అయితే ఈ కామధేను నీ దగ్గర ఉండడానికి వీల్లేదు, మాకు రావాలి, చట్ట ప్రకారంగా రావాలంటాడు. రాజులు కదా, ఎవరికల్లా ప్రభు రాజు కదా, ఆయన ఏం చెప్పినా సరిపోతుంది. అయితే అయ్యా మేము కూడా సంఘంలో ఒక సేవకులమే, కాలం కూడా మేము ఈ అడవిలో ఉండి తర్పణాలు వదులుతున్నాం. ఎందుకంటే ఈ తర్పణాలు కాలం సక్రమంగా నడవటం కొరకు ఎండల కాలంలో ఎండలు, వానాకాలంలో వానలు పడటానికి కాలక్రమం తప్పకుండా మేము తర్పణాలు చేసి వదులుతూ ఈ జపతపాలు చేసుకోవడానికి కామధేను పెట్టుకున్నాం అంటారు. ఎవరైతే సంఘానికి ఉపయోగపడతారో వాళ్ళకి ధర్మం ఉన్నట్టు. అప్పుడు వాళ్ళకి ధర్మం ఉన్నదని జమదగ్ని చెప్తాడు. ఆ చెప్పిన దాన్ని వినకుండా రాజుగారు అహం ఉన్నవాడిగా అహంతో పుట్టినవాడు కదా, అయితే నీ దగ్గర ఉండడానికి లేదని తీసుకొని వెళ్తాడు. వెళ్ళగానే ఆయన ఏం చేస్తాడు, ఈ పరశురాముడు తండ్రి దగ్గరికి వస్తాడు. ఏ నాన్నగారు మన ఆశ్రమం చీకటైందంటే మన కామధేను ఆ రాజుగారు తీసిపోయిండయ్యా అంటాడు. అంటే ఆ కామధేను అంటే లక్ష్మి. ఆ లక్ష్మి లేనప్పుడు ఏదైనా చీకటే. ఆ చీకటి అయినప్పుడు అయ్యా నేను పోయి నేను అడుగు వస్తానంటాడు. ఎంత ప్రార్థించినా ఆ కార్తవీర్యార్జునుడు
పరశురాముడికి ఆవు ఇవ్వడనమాట. ఇవ్వపోయేవరకల్లా ఇదం క్షాత్రం అంటాడు. బ్రాహ్మణులోని సాత్వికుల్లోని రజస్సు కూడా ఉంటుంది. ఆ రజస్సు నాకు వచ్చింది కాబట్టి నీ మీద యుద్ధం చేస్తాను. ఆ కామధేని 18 రోజులు యుద్ధం చేస్తారు. ఇక్కడ ఎత్తిపోతలో ఉంటుంది. ఆ ఎత్తిపోతల్లో ఒక తపస్సు చేసి కార్తవీర్యార్జుడు ఒక అమృత బాణాన్ని సంపాదించుకొని గర్భంలో దాచిపెట్టుకుంటాడు. ఈ కార్తవీర్యార్జుడు ఆ యుద్ధంలో ఎన్ని మస్తకాలు వస్తే అన్ని మస్తకాలు దింపేస్తుంటాడు. మస్తకం అంటే తలకాయ. ఆయన 1000 చేతులు ఉంటాయి. ఎవరికి? ఈ కార్తవీర్యార్జుడు. ఆ 1000 ఒకేసారి ఇలా తెంపేస్తాడు. మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఎందుకు పుడుతుంటాయి అంటే అమృతభాండం గర్భంలో ఉండబట్టి. ఓహో, ఆయన ఏం చేస్తాడు? దివ్య దృష్టితో చూస్తాడు. ఎవడో పరశురాముడు. ఏమని? ఆ గర్భంలో ఈ అమృతభాండం ఉంది కాబట్టి దీన్ని భేదిస్తే తప్ప ఇతను మరణించడని ఆ యొక్క తపస్సు చూడగానే ఆ అమృతభాండం అందులో ఉండగానే ఆ పరశుమనగా చేతిలో గొడ్డలు ఉంటుంది. ఆ గొడ్డల్ని విసిరేయగానే మళ్ళీ ఆ కార్తవీర్యార్జుడు నేలకు కూలుతాడు. కూలంగానే మళ్ళీ వైకుంఠంలోకి వెళ్తాడు. వైకుంఠంలోని స్వామి నన్ను క్షమింపు, నాకన్నా మహాశక్తి గొప్పది భూలోకంలో ఉన్నది, నేనే అనుకున్నాను, నేను కాదు, నా అహం తగ్గిపోయిందా అంటాడు. మరి దీనికి గుర్తు ఏమిటి అంటే నేను కుడి చేతిలో ఉన్నా కాబట్టి నేను ఎడం చేతికే వెళ్తానంటాడు. మహావిష్ణువు కుడి చేతిలో ఉంటుంది, ఈయనకి ఎడం చేతిలో ఉంటుంది చక్రం, ఆయన కుడి చేతిలో ఉంటుంది. అయితే మరి దీనికి ఏమిటి అంటే అప్పుడు ఈ చెన్నకేశ్వరాన్ని కార్తవీర్యార్జునుడు ప్రతిష్ఠ చేస్తాడనమాట. చేసినాక అప్పటి నుంచి గుడి సాగుతుంది. ఈ చెన్నకేశ్వర వారికి ఎలా నమస్కారం చేసేయాలంటే కేశవం కరతులోజ్వల రమ్య పద్మం. కేశవం అంటే విష్ణువు, రమ్యము అంటే మారుడ, కరాలు అంటే చేతులు. ఈ చేతుల మారుట ఏమిటయ్యా అంటే చంద్ర ప్రభావిశోభిత. చంద్రుడి కనుక పౌర్ణం నాడు వస్తే ఎంత ఎన్నెలు ఉంటుందో అలాంటి శంఖు అంత తెల్లగా ఉంటుంది. అలాంటి దాన్ని కూడా దక్షిణ భాగంగా పట్టుకున్నవాడ మార్తాండం అంటే సూర్యుడు, కోటి సూర్యులు కలిస్తే చక్రం పోయేటప్పుడు అంత వెలుగు ఉంటుందంట. అంటే అంత వెలుగు ఈ చక్షుళ్ళ దివ్య చక్షులతో చూడాలి. అలాంటి దాన్ని కూడా వామభాగ అంటే వామభాగం అంటే ఎడం భాగంగా పట్టుకున్నవాడా కేశవం ప్రతిగచ్చతి అని నమస్కారం చేస్తే ఆ శ్లోకం చదివి పునర్జన్మ ఉండదని చెప్తుంది శాస్త్రం. అలాగే బ్రహ్మనాయుడు భారత రామాయణ భాగవతాలు లోపల చెక్కించారు. చూద్దామండి. సో చూసారు కదా, ఇంకా కూడా లోపల గుడిలో ఇంకా చెక్కించినవి కూడా ఉన్నాయంట. ఇంకా మొత్తం చూద్దాం రండి ఒకసారి. గుడి మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క స్తంభానికి కూడా ఒకదానికి ఒక్కొక్క చరిత్ర ఉంది, అంటే లిఖించబడి ఉంది దీని మీద. అలాగే రామాయణ భాగవతాలు కూడా చెక్ ఉన్నాయి. దీని గురించి మనకి పూజారి గారు మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో దీనికి ఏ గుర్తులు, దేనికి సంకేతం ఈ గుర్తులు? ఈ గుర్తులు ధర్మానికి సంకేతం అన్నమాట. అయితే 11వ శతాబ్దం నుంచి ఈ పూర్ణ కుంభంతో స్వాగతం పలికేటట్టు పూర్ణ కుంభం చెక్కించి స్వామివారి ద్వార స్వాగతం పలకడానికి పూర్ణ కుంభాన్ని చెక్కించారు అప్పట్లో. ఇక్కడి నుంచి ఎంట్రన్స్ 11వ శతాబ్దం నుంచి ఈ పూర్ణ కుంభాన్ని పెట్టారనమాట. అది అయితే ఈ స్తంభం మీద అయితే మనకు ఒక లిప్ అయితే లిఖించబడి ఉంది. ఇదైతే మనకి శాస్త్రానికి సంబంధించి అయితే అన్నారు. అంటే చెప్పండి, ఇది దేని గురించి మనకి మెయిన్? ఇది అప్పుడు బ్రహ్మనాయుడు చెక్కించినటువంటిది. అప్పుడు ఆయన మొత్తం కూడా యుద్ధం అయిపోయినాక పలానా శతాబ్దంలో జరిగింది ఇదంతా, ఈ క్రతువు మొత్తం యుద్ధం ఇలా జరిగిపోయిందని ఒక లిపిలో, సంస్కృత లిపిలో దీన్ని లిఖించబడింది అనమాట. ఇది భారతం అమ్మ. ఇదంతా కూడా రామాయణ ఘట్టం ఇది. ఈ రామాయణంలో ఇక్కడ చూపి కైలాస పర్వతం ఎత్తుతున్నాడు రావణాసురుడు. కైలాస పర్వతం ఎత్తుతుంది. ఇక్కడ పట్టాభిషేకం జరుగుతుంది. ఇక్కడ వానరులు మొత్తం కూడా వారధి కడుతున్నారు. ఇక్కడ మాయలేడితోటి రావణాసురుడు వచ్చి భిక్షాటన చేశాడు. ఇక్కడ రాముడు మాయలేడిని కొడుతున్నాడు. ఇది మొత్తం కూడా రామాయణానికి సంబంధించిన ఘట్టం అన్నమాట. చూసారా, మనం ఇక్కడ ఒక్క స్తంభంలోనే రామాయణకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చెక్కారు. ఇంత అద్భుతమైన చెక్కడం కూడా మనకి ఎక్కడైతే మనం చూడలేము. అసలుకి రావణాసుడు మొదలు పెట్టుకొని ఇక్కడ 10 తలకాయలు కానీ ఎంత ప్రతి ఒక్కటి కూడా ఎంతో నీట్గా అయితే చెక్కారు. అంత డీటెయిల్స్ ఇచ్చి 11వ శతాబ్దంలో ఇంత అందంగా చెక్కగలిగారంటే మనం చూసుకోవచ్చు. మన వైభవం ఇప్పటిది కాదండి, ఎప్పటి నుంచో ఇది ఎప్పుడు ఇలాగే వస్తూనే ఉంది. మనకి సీతాదేవిని ఎత్తుకెళ్ళేది కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయన్నమాట. 18 పర్వాలకు భాగవతం ఎంత మెయిన్గా ఉంటుంది. ఆ భాగవతం మొత్తం కూడా ఈ యొక్క ఘట్టంలో చెక్కించారు. అవతారాల ఘట్టం అండి. ఇక్కడ వామనావతారం, ఇక్కడ బలి చక్రవర్తి ఇది చేస్తున్నాడు. ఇక్కడ దానం తీసుకుంటున్నాడు బ్రాహ్మణ రూపంలో వచ్చి. ఇక్కడ వరాహవతారం అండి. వరాహవతారం ఎత్తి భూమిని రక్షించినటువంటి హిరణ్యకశిపుని వధించి భూమిని రక్షించే విధానం అండి. ఇక్కడ
నారసింహావతారం. భారతం అండి. ఈ భారతంలో ఇక్కడ కర్ణుడు, అర్జునుడు, కృష్ణుడు రథసారథి, కర్ణుడు పడిపోతున్నాడు, అర్జునుడు ముందుకు వచ్చేస్తున్నాడు యుద్ధంలో. ఇది మొత్తం కూడా రాయసూయ యాగం అండి. ఈ రాయసూయ యాగంలో ఇక్కడ ఋషులు కూర్చొని యజ్ఞం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు ఇక్కడ కూర్చున్నాడు. ఇది మొత్తం కూడా రాయసూయ యాగం ధర్మరాజు చేస్తున్నాడు. ఇక్కడ రాయసూయం జరుగుతుంది. ఇక్కడ భారత సంబంధించిన యుద్ధం మొత్తం కూడా ఇక్కడే జరుగుతుంది. కురుక్షేత్రంలాగా ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత భీముడు, దుర్యోధనుడు ఇక్కడ యుద్ధం జరుగుతుంది. అందువల్ల ఇలాంటి చాలా విశేషమైనటువంటి ఘట్టమే అన్నమాట ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారు కూడా స్వయంభూగా వెలిసి ఉన్నది. ఎక్కడైనా స్వయంభూగా వెలిసిన చోట మనం మనసులో కోరుకున్న ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుందనేది మన తెలుగు వాళ్ళలో గట్టి నమ్మకం. సో ఇక్కడ అనుకున్న ఎవరికైనా కూడా ప్రతిదీ జరిగిద్దని చెప్పేసి అయితే మంచి పేరు గల ఉన్న ఈ ఆలయంకి రావడం ఈరోజు మనం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇలాంటి ఎన్నో విషయాలు తెలియని వాళ్ళకి కూడా మనం తెలియజేయవచ్చు. వీళ్ళందరూ కూడా ఆళ్వార్లు, పరమ భాగవతోత్తములు 18 మంది. త్రేతాయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర కలియుగంలో ఉన్నటువంటి ఆళ్వార్లు మొత్తం కూడా 18 మంది ఇక్కడ ఉన్నారు. దీన్ని ప్రపన్న స్థలం అంటారు. ఇక్కడ ఈ ప్రపన్న స్థలాల్లోనే ఎవరైనా పీఠాధిపతులు కానీ వచ్చి తీర్థం తీసుకునేది ఇక్కడే తీసుకుంటారు. కాబట్టి ఇది ప్రపన్న స్థలం అంటారు. దీన్ని 18 మంది ఆళ్వార్లు ఉంటే దాన్ని ప్రపన్న స్థలము అంటారు. కాబట్టి చాలా విశేషమైనటువంటి దేవాలయం. సో అంటే ఈ ఆళ్వార్లు స్వామిలో అంటే మమేకమయ్యారని కూడా ఉంది. అయితే ఈ ఆళ్వార్లు అనేటువంటి వాళ్ళు పరమ భగవంతుడి కోసమే జీవితాన్ని మొత్తం కూడా నడిపించి ఆయనలో ఐక్యమైనటువంటి వాళ్ళు ఈ 18 మంది. వాళ్ళనే ఆళ్వార్లు అంటారు. వాళ్ళే పరమ భాగవతోత్తములు. అంటే మనకి మోక్షానికి దారి కల్పించినటువంటి వాళ్ళు ఈ ఆళ్వార్లు. ఆళ్వార్లు అండి జయ విజయుడు. ఆయన జయుడు, ఆయన విజయుడు. వీళ్ళిద్దరు కూడా సెక్యూరిటీ గార్డ్స్ లాంటి వాళ్ళు అనమాట మహావిష్ణువుకి. అందుకని మీరు దేవాలయం చెన్నకేశ్వర స్వామి చూద్దానండి. సో ఇప్పుడు మనం అమ్మవారి గురించి, ఇక్కడ ఆళ్వార్ల గురించి ప్రతి ఒక్కటి, ఇక్కడ ఉన్న ధ్వజస్తంభంతో సహా ప్రతి ఒక్కటి, స్తంభాలకున్న పురాణాలు కానీ ప్రతి ఒక్కటి కూడా చూసాం కదా. ఇంకా ప్రముఖులైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారిని అయితే దర్శనం చేసుకుందాం. మాతో పాటు మీరు కూడా చూద్దరు. వచ్చేసండి లోపలికి. ఇక్కడ స్వామివారికి ఎడం చేతిలో చక్రం ఉందండి. ఆ తర్వాత కుడి చేతిలో శంఖు ఉందండి. అది స్వామివారికి వైకుంఠంలో కుడి చేతిలో చక్రం ఉంటుంది. ఈయనకి భూలోకంలో ఎడం చేతిగా ఆయనకి జ్ఞానం కలిగింది కాబట్టి సుదర్శనుడికి ఎడం అంటే గొప్పదని అర్థం. ఆ ఎడం చేతిగా వెళ్ళి ఆయన స్థిరంగా ఉన్నాడు. ఎప్పుడు కుడి కన్నా కూడా ఎడమే గొప్పదనమాట. ఇది స్వామివారి యొక్క నిజస్వరూపం ఇదండి. మహావిష్ణువు భూలోకంలో పుట్టాడు. కార్తవీర్యార్జున టైంలో వచ్చాడు స్వామివారికి ఇక్కడ కూడా ఎడం చేతిగానే ఉన్నాడు చక్రం. నిత్యం స్వామివారి కళ్యాణం జరుగుతుంది. భక్తులు వేలాది మందిగా వస్తూ ఉంటారు. సో మాతో పాటు మీరు కూడా మహావిష్ణు దర్శనం అయితే చేసుకోండి. ఇప్పుడు అయితే అసలు చూసాం కదా, శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి దర్శనం అయితే మనకు జరిగింది. ఈరోజు అలంకరణలలో ఎంతో అందంగా అయితే ఉన్నారు. అలాగే మనకి ఇప్పుడు బయట ఏదైతే రథం అయితే ఉంటుందో ఆ రథంలో ఊరేగించే ఉత్సవ విగ్రహాలు అయితే ఇవన్నమాట. మనకి స్వామివారికి చైత్ర శుద్ధ పౌర్ణమి అంటే ఏప్రిల్ నెలలో జరుగుతుంది. శుద్ధ త్రయోదశి అంకురార్పణ జరుగుతుంది. ఆ అంకురార్పణ నుంచి 15 రోజులు నవానికంగా జరుగుతుంది. ఆ నవానికంలో రోజుకొక సేవగా జరుగుతుంది. మొత్తం 15 రోజులు బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఇక్కడ విశేషంగా రథోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. వేలాది మందిగా వచ్చి స్వామివారి యొక్క రథోత్సవంలో పాల్గొంటారు. ఈ విగ్రహాలు ఏంటండి ఇక్కడ? ఇవన్నీ కూడా షడ్భేరాలు అంటారు. భగవంతుడు 6 భాగాలుగా ఇడిపోయాడు దేవాలయంలో. దాన్నే షడ్భేరాలు అంటారు. షడ్భేరాలు ఒకటి యాగభేరం, ఒక బలిభేరం, ఒక మూలభేరం, ఆ తర్వాత రామాంజుల వారు, ఆ తర్వాత నెంబాళ్ళు వారు ఉన్నారన్నమాట. 11వ శతాబ్దంలో బ్రహ్మనాన్ని నిర్మించినటువంటి ఆలయం. అలాగే 1994 నుంచి స్వామివారికి నిత్య కళ్యాణ మహోత్సవం అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నిత్యము కూడా స్వామికి విశేషంగా నిత్య కళ్యాణం జరుగుతున్నది. ఏప్రిల్ చైత్రశుద్ధ పౌర్ణమి నాడు 9 రోజులు నవార్ణిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. విశేషంగా స్వామివారి అత్యంత ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద 2వ రథోత్సవం అంటే మాచర్లుగా చెప్పుకుంటారు. స్వామివారి రథోత్సవం అనేది చాలా విశేషంగా జరుగుతుంది. అందులో ముఖ్యంగా పొన్నమాను సేవని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ప్రతి ఆడవాళ్ళు అందరూ కూడా విశేషంగా తెల్లవార్లు అంటే రాత్రి 12ంటికి ప్రారంభమవుతాయి. తెల్లవారుజామున 8 దాకా ఆ యొక్క సేవా కార్యక్రమం జరుగుతుంది.
ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి శనివారం కూడా విశేషంగా భక్తులు కడప, కర్నూలు, నెల్లూరు, బెంగళూరు, కర్ణాటక, చెన్నై నుంచి స్వామివారి యొక్క ఇంటి దేవుడు కాబట్టి ఆ భక్తులు వచ్చి స్వామివారికి తలనీలాలు సమర్పించి స్వామి విశేషంగా పొంగలి అవన్నీ కూడా పెట్టుకొని స్వామివారిని పూజించుకొని వస్తూ ఉంటారు విశేషంగా. అలాగే ఈ యొక్క స్వామివారు సంతాన చెన్నకేయ స్వామి కూడా చాలా ప్రఖ్యాతి చెందింది. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ రోజు ప్రతి ఒక్కరు కూడా గరుడ ముద్ద అందుకొని స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల చాలామంది పుత్ర సంతానం పొందారు. అలాగే ఈ యొక్క ఆలయం చాలా విశేషమైనది. ప్రతి ఒక్కరు కూడా చెన్నకేశవ స్వామి అంటే ముఖ్యంగా చెప్పుకోదగిన ఆలయం ఏదంటే అది మాచర్ల చెన్నకేయ స్వామి మాత్రమే. కాబట్టి ఈ యొక్క సుమన్ టీవీ వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని మీకు చూపించడం, స్వామివారి అనుగ్రహం ఉండాలని అందరూ కూడా కోరు. సో చూసారు కదా, ఇది ఈ రోజు యొక్క విశిష్టమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో ఉన్న విశిష్టత, అలాగే ఇక్కడ జరిగే నిత్య కళ్యాణం గురించి ఎన్నో విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. అంటిల్ దెన్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.